నమస్తే, వెల్కమ్ టు D24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న జో బైడెన్, డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్. ప్రపంచ ప్రముఖుల ఫ్యాషన్ షో ఆకట్టుకుంటున్న మస్క్ ట్వీట్. లోక్సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్. చంపేసినప్పుడు ఢిల్లీలో ధర్నా ఎందుకు చేయలేదు? జగన్ను ప్రశ్నించిన షర్మిల. పోస్టర్లు గుంజుకొని చించే హక్కు ఎవరిచ్చారు? ఏపీ అసెంబ్లీ వద్ద పోలీసులపై వైసీపీ చీఫ్ జగన్ ఆగ్రహం. అల్లు అర్జున్తో పోటీ పడుతున్న రామ్ చరణ్, క్రిస్మస్ బరిలో గేమ్ చేంజర్. కోచ్గా తొలి మీడియా సమావేశం. రోహిత్ కోహ్లీల వన్డే కెరీర్ గురించి గంభీర్ కీలక వ్యాఖ్యలు. దిగొస్తున్న బంగారం ధర వరుసగా 4వ రోజు తగ్గిన గోల్డ్ రేట్. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే అధ్యక్ష ఎన్నికల వేళ అమెరికా రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. అధ్యక్ష ఎన్నికల బరి నుంచి ప్రస్తుత అధ్యక్షుడు డెమోక్రటిక్ పార్టీ నేత జో బైడెన్ తప్పుకున్నారు. ఈ మేరకు బైడెన్ స్వయంగా ఆదివారం తన ఎక్స్ ఖాతాలో ప్రకటన చేశారు. దేశంతో పాటు డెమోక్రటిక్ పార్టీ ప్రయోజనాల కోసం అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన 81 ఏండ్ల బైడెన్ దేశ అధ్యక్షుడిగా 2025 జనవరి వరకు ఉన్న తన పూర్తి పదవీ కాలం కొనసాగుతానని స్పష్టం చేశారు. గత నెల ట్రంప్తో జరిగిన డిబేట్లో తడబాటు ఇతరత్ర అంశాల నేపథ్యంలో అధ్యక్ష పోటీ నుంచి తప్పుకోవాలని సొంత పార్టీ నేతల నుంచి ఒత్తిడి పెరగడంతో బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దేశానికి అధ్యక్షుడిగా సేవలు అందించడం తన జీవితంలో గొప్ప గౌరవమని బైడెన్ తన ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు. తిరిగి ఎన్నిక కావాలనేది నా ఉద్దేశం. అయితే దేశం పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నా మిగతా పదవీ కాలం అధ్యక్షుడిగా నా బాధ్యతలు నిర్వర్తించడంపై దృష్టి పెడతా అని అన్నారు. 1987లో మొదటిసారి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయారు. 1972లో క్రిస్మస్ సమయంలో జరిగిన కారు ప్రమాదంలో జో బైడెన్ సతీమణి నెయులియా బైడెన్, కుమార్తె నవోమి ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం నుంచి ఆయన కుమారులు బ్యూ హంటర్ బయటపడ్డారు. 1977లో ఆయన జిల్ జాకోబ్స్ ను రెండో పెళ్లి చేసుకున్నారు. 4 ఏళ్ల తర్వాత కుమార్తె ఆష్లీ జన్మించారు. అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ పాలనపై తీవ్ర వ్యతిరేకత పెళ్లుబికిన సమయంలో జో బైడెన్ కు నల్ల జాతీయులు గట్టి మద్దతు నిలిచారు. అదే సమయంలో కోవిడ్-19 మహమ్మారి రావడంతో ప్రచారం కోసం పరిమితంగానే ప్రయాణాలు చేశారు. అనంతరం 70 లక్షల ఓట్ల ఆధిక్యంతో ట్రంప్ పై విజయం సాధించారు. అమెరికా అధ్యక్షుడైన అత్యంత వృద్ధ నేతగా నిలిచారు. అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్టు బైడెన్ ప్రకటించడంపై మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అతను దేశ చరిత్రలోనే అత్యంత చెత్త అధ్యక్షుడు. మన దేశంలో ఆయన చెత్త అధ్యక్షుడిగా నిలిచిపోతారు. డెమోక్రటిక్ పార్టీ నుంచి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ బరిలో దిగితే బైడెన్ కంటే సులువుగా ఓడించవచ్చని ట్రంప్ పేర్కొన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిని మార్చడం అంటే ఓటమిని ఒప్పుకున్నట్లేనా? సిట్టింగ్ అధ్యక్షుడిని తొలగిస్తున్నారంటే ఆయనపై వ్యతిరేకత ఉన్నట్లు ఒప్పుకున్నట్లేనా? ఇప్పటికిప్పుడు కమలా హ్యారిస్ అన్ని వర్గాల మద్దతు దక్కించుకుంటుందా అన్న ప్రశ్నలు వింటుంటే బైడెన్ తొలగిపోవడం ట్రంప్కు కలిసి వచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అయితే ఈ నిర్ణయం కమలా హ్యారిస్కు లక్కీ ఛాన్స్ అనే చెప్పుకోవాలి. తొలిసారిగా భారత సంతతి వ్యక్తి అమెరికా అధ్యక్ష రేసులో ప్రపంచంలో ప్రముఖ నేతలు, టాప్ కంపెనీల అధినేతలు ఫ్యాషన్ షోలో పాల్గొంటే ఎలా ఉంటుంది? ఇదిగో అచ్చం ఇలాగే ఉంటుంది. అయితే వాస్తవానికి ఇది సాధ్యం పోయినా, అసలు మనం ఊహించుకోకపోయినా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన కృత్రిమ మేధలో సుసాధ్యమైంది. ఏఐ ఫ్యాషన్ షోకు ఇదే మంచి సమయం అంటూ టెస్లా సీఈఓ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఓ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇది అందరినీ ఆకట్టుకుంటోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీ, అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేత జిన్పింగ్, కెనడా ప్రధాని ట్రుడో, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, ఫేస్బుక్ చీఫ్ మార్క్ జుకర్బర్గ్, ప్రపంచ కుబేరుడు మస్క్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇలా ఒకరి వెంట ఒకరు ర్యాంప్ వాక్ చేస్తూ వస్తే ఎలా ఉంటుందో ఓ లుక్కేయండి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. కేంద్రంలో ఎన్డీఏ సర్కారు మూడోసారి కొలువుదీరిన తర్వాత తొలిసారి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. మంగళవారం ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ను సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో బడ్జెట్ సమర్పించడానికి ముందు కేంద్ర ప్రభుత్వం తన విధి విధానాలను ముందస్తుగా తెలిపేందుకు ఆర్థిక సర్వేను నేడు పార్లమెంట్కు సమర్పించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఆర్థిక సర్వేను 12 గంటలకు లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలపై నిర్మలమ్మ సభలో ప్రసంగిస్తున్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వరుసగా మూడోసారి కొలువుదీరిన తర్వాత 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రధానాంశం కానున్నది. ఈ బడ్జెట్లో నిరుద్యోగ సమస్యతో పాటు ఇతర ప్రధాన అంశాలపై పోరుకు అనుసరించాల్సిన వ్యూహం వెల్లడిస్తారని భావిస్తున్నారు. పార్లమెంటులో ప్రవేశపెట్టే ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల విభాగం ఎకనామిక్ డివిజన్ సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రధాన సలహాదారులు పర్యవేక్షణలో ఈ ఆర్థిక సర్వే తయారు చేశారు. ఆర్థిక సర్వే అంటే గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరును, రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేది ఆర్థిక సర్వే. ఏటా దీని ఆధారంగానే కేంద్ర బడ్జెట్ రూపకల్పన ఉంటుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందించే ఈ సర్వే రానున్న రోజుల్లో దేశం ముందున్న సవాళ్లు, వాటిని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలను ముందుగానే అంచనా వేసి పలు సూచనలను చేస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. కేవలం దేశ ఆర్థిక పరిస్థితులను తెలియజేయడమే కాకుండా ప్రధాన రంగాలైన వ్యవసాయం, పారిశ్రామికోత్పత్తి, మౌలిక సదుపాయాలు, ఎగుమతి దిగుమతులు, విదేశీ మారక నిల్వలు, నగదు చెలామణి, ఉద్యోగాలు, ధరల పెరుగుదల వంటి అంశాలను కూడా వివరిస్తోంది. ప్రభుత్వ విధాన నిర్ణయాలు, వాటి వల్ల కలుగుతున్న ఫలితాలను కూడా విశ్లేషిస్తోంది. బడ్జెట్ కు ముందు ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెట్టడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. 1950-51 నుంచి యూనియన్ బడ్జెట్ తో పాటు ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెట్టేవారు. అయితే 1960వ దశకం నుంచి కేంద్ర బడ్జెట్ సమర్పించడానికి ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు. శ్రీమతి నిర్మలా సీతారామన్. Sir, with your permission, I rise to lay on the table a copy each of the following papers, both in Hindi and English versions. Economic Survey 23-24, Economic Survey 23-24 Statistical Appendix. Item number 4. ఏపీలో హత్య రాజకీయాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా చేస్తామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. సోమవారం విజయవాడలో పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ శాసనసభ సమావేశాల నుంచి తప్పించుకునేందుకే జగన్ ఢిల్లీ వెళ్తున్నారని ఆరోపించారు. జగన్ హత్య రాజకీయాలు చేశారని, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టారని, విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడలేకపోయారని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
హత్య రాజకీయాలు, గొడ్డలి రాజకీయాలు చేశారు. హత్య చేయించిన వారితో భుజాలు రాసుకుని తిరిగారు. సొంత చెల్లెళ్లకే వెన్నుపోటు పొడిచారు. ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టారు. ఢిల్లీలో ధర్నా చేస్తారా? ప్రత్యేక హోదా కోసం ఎందుకు ధర్నా చేయలేదు? 5 ఏళ్లు అధికారంలో ఉన్నారు కదా. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఎన్నిసార్లు ధర్నా చేశారో, ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేశారు కదా. అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టును ఏ రోజు పట్టించుకోలేదు. 3 రాజధానులు అని చెప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేశారు. కడప స్టీల్ ఫ్యాక్టరీని కూడా పట్టించుకోలేదు. రాష్ట్రానికి తలమానికమైన విశాఖ స్టీల్ను అమ్మేస్తామన్నా పట్టించుకోలేదు. ఈ రోజు మాత్రం ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తారా? మీ కార్యకర్తను చంపేస్తే ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తున్నారే, మరి సొంత చిన్నాన్నను చంపేసినప్పుడు న్యాయం కోసం మీరు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ఉండకుండా సాకులు వెతుక్కుని ఢిల్లీ వెళ్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఒకవైపు ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో మీరు అసెంబ్లీలో ఉండకుండా ఉండే ధైర్యం మీకు లేక ఇలా సాకులు వెతుక్కొని మీరు ఢిల్లీ వెళ్తామంటున్నారే. అంటే అసెంబ్లీలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా అది ప్రజలకు వ్యతిరేకమైన అది పాస్ అయిపోవాలనా? మీరు ఉన్నదే 11 మంది. కనీసం ఆ బిల్స్ మీద డిస్కషన్ మీకు అవసరం లేదా? మీరు కొట్లాడాల్సిన అవసరం లేదా? ఏం ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అసలు ఈ వెనుకొండలో జరిగిన హత్య కూడా పొలిటికల్ మర్డర్ ఇది కానే కాదు, ఇది వ్యక్తిగత మర్డర్ అని కూడా అంటున్నారు కదా. మేము ఏదో సాక్షి మీడియానో లేకపోతే టీడీపీ మీడియానో పట్టుకొని మాట్లాడడం లేదు. మా ఎంక్వైరీలు మేము చేసుకొని న్యూట్రల్ మీడియాతో లోకల్గా మేము మాట్లాడిన తర్వాత మేము వచ్చిన కన్క్లూషన్ ఏమిటి అంటే ఇది వ్యక్తిగత మర్డర్. మొన్నటి వరకు కూడా హత్య చేసిన వాళ్ళు, హత్య గురైన వాళ్ళు ఇద్దరూ వైసీపీతోనే ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇది పొలిటికల్ మర్డర్ ఎలా అవుతుంది? ఈ పొలిటికల్ మర్డర్ అని మీరు చెప్పి మీరు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తున్నారా? దేనికి? మీ ఉనికి కాపాడుకోవడం కోసం, మీ పార్టీ కోసం అని చెప్తున్నారు. ప్రజలు ఏం ఆలోచిస్తారు? ఈరోజు వరదలు వస్తున్నాయి మన రాష్ట్రంలో, వారిని వెళ్ళి పరామర్శించాలని మీకు అనిపించలేదు. కానీ వ్యక్తిగత మర్డర్లో మీ పార్టీకి సంబంధించిన ఇద్దరు కొట్టుకొని చచ్చిపోతే ఈరోజు మీరు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారా? ప్రజల కోసం మీరు ఎందుకు నిలబడలేదు? మీ పార్టీ వాళ్ళు ఓటేస్తే మీరు గెలిచారా? మీ పార్టీ వాళ్ళ కోసమే మీరు ముఖ్యమంత్రి అయ్యారా? 5 సంవత్సరాలుగా మీరు ప్రజల కోసం పనిచేయలేదు, కానీ ఈరోజు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారట. క్రౌడ్ స్ట్రైక్ లో మార్వెల్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవలు స్తంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సంస్థ రికవరీ టూల్ ను రిలీజ్ చేసింది. విన్పిఈ టూల్ ను రిలీజ్ చేసినట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ వెల్లడించింది. క్రౌడ్ స్ట్రైక్ మాల్వేర్ వల్ల ప్రభావానికి లోనైన యూజర్లు కొత్తగా రిలీజ్ చేసిన విన్పిఈ టూల్ ను వాడవచ్చని మైక్రోసాఫ్ట్ సంస్థ తెలిపింది. క్రౌడ్ స్ట్రైక్ బగ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా సుమారు 85 లక్షల కంప్యూటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా విమాన, బ్యాంకు, వైద్య సేవల్లో అంతరాయం ఏర్పడింది. 2 రిపేర్ ఆప్షన్లతో విన్పిఈ రికవరీ టూల్ ను రిలీజ్ చేశారు. ఐటీ అడ్మిన్లు ఈ టూల్ తో రికవరీ ప్రాసెస్ ను పూర్తి చేయవచ్చు. ఈ టూల్ ను వాడేందుకు మీ కంప్యూటర్లలో విండోస్ 64 బిట్ ప్రాసెసర్ ఉండాల్సిందే. దీంతో పాటు కనీసం 8 GB స్పేస్ కూడా ఉండాలని, 1 GB స్టోరేజ్ ఉన్న USB డ్రైవ్ కూడా అవసరం ఉంటుంది. బిల్ లాకర్ రికవరీకి కూడా అవసరం. USBలో ఉన్న డేటా మొత్తం వెళ్లి ఆటోమేటిక్గా సిస్టమ్ FAT 32కు ఫార్మాట్ అవుతుంది.
అసెంబ్లీ వద్ద పోలీసుల తీరుపై వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల జులుం ఎల్లకాలం సాగబోదని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యంపై అసెంబ్లీకి జగన్ నేతృత్వంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలతో అసెంబ్లీకి చేరుకున్నారు. సేవ్ డెమోక్రసీ నినాదాలు చేస్తూ ప్లెకార్డులతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే గేటు వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. ప్లెకార్డులు ప్రదర్శించొద్దంటూ వాగ్వాదానికి దిగారు. ప్లెకార్డులను లాక్కొని చించేశారు. దీంతో పోలీసులపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం ముఖ్యం. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది. పోలీసుల వైఖరి అత్యంత దారుణంగా ఉంది. పోస్టర్లు గుంజుకొని చించే హక్కు ఎవరికిచ్చారు? పోలీసులు ఉన్నది ప్రజాస్వామ్యాన్ని కోని చేయడం కోసం కాదు. పోలీసుల జులుం ఎల్లకాలం సాగబోదు. ఈ విషయాన్ని పోలీసులు గుర్తుపెట్టుకోవాలంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో అసెంబ్లీ గేటు వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అయితే జగన్ నిలదీత సభ ప్రారంభం కావడంతో కాసేపటికే నల్ల కండువాలతోనే వైసీపీ సభ్యులను పోలీసులు లోపలికి అనుమతించారు. మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. ఈ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో గేమ్ చేంజర్ ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఈ సినిమా రానుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఈ సినిమా విడుదల ఎప్పుడు అని రామ్ చరణ్ అభిమానులతో పాటు మూవీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే వీరికి గుడ్ న్యూస్ తెలుపుతూ నిర్మాత దిల్ రాజు సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం రాయన్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న దిల్ రాజు రామ్ చరణ్ గేమ్ చేంజర్ విడుదల తేదీపై అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమాను డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. అయితే అదే రోజు అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 చిత్రం కూడా విడుదల కాబోతుంది. దీంతో ఇద్దరు మెగా హీరోల మధ్య క్లాష్ ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీలో సునీల్, నవీన్ చంద్ర, శ్రీకాంత్, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్టర్లు ఎస్జే సూర్య, సముద్రకని, కన్నడ నటుడు జయరాయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాపులర్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు కథను అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానున్న ఈ చిత్రానికి ఎస్ తమన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. గేమ్ చేంజరా? సో క్రిస్మస్ కలుద్దాం. థ్యాంక్ యూ. టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మోడర్న్ మాస్టర్స్ ఎస్ఎస్ రాజమౌళి ఈ డాక్యుమెంటరీ పేరిట డాక్యుమెంటరీ వస్తుండగా ఈ చిత్రాన్ని ఆగస్టు 2 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అయితే స్ట్రీమింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. మీకు ఒక అద్భుతమైన కథ చెప్తాను, సినిమాపై ప్రజలు పెట్టుబడి పెట్టాలని నేను కోరుకుంటున్నాను అంటూ ట్రైలర్ మొదలవుతుంది. ఇక టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ తో పాటు హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ తదితరులు రాజమౌళి వర్క్ గురించి చెప్తూ ఈ ట్రైలర్ కట్ సాగింది. ముఖ్యంగా రాజమౌళి టేకింగ్ ట్రైలర్ కే హైలైట్ గా చెప్పుకోవచ్చు. సినిమా అంటే పిచ్చి ఉన్న వారికి ఈ డాక్యుమెంటరీ పండుగ అని చెప్పుకోవచ్చు. ఇక ట్రైలర్ ను మీరు చూసేయండి. ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్టీఆర్ కథానాయకుడిగా వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో మెగా ఫోన్ పట్టిన ఇతను మొదటి మూవీతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం అనంతరం ఎన్టీఆర్ తోనే మళ్ళీ సింహాద్రి అంటూ సినిమా తీసి ఇండస్ట్రీకి హిట్ కొట్టాడు. ఆ తర్వాత సాయి, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగా సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. 2015లో వచ్చిన బాహుబలి సినిమాతో రాజమౌళి పేరు ప్రపంచ వ్యాప్తంగా వినిపించింది. ఇక బాహుబలి 2 సినిమా అయితే ఏకంగా 2000 కోట్ల వరకు వసూళ్లను సాధించింది. ఈ చిత్రం అనంతరం RRR అంటూ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా ఆస్కార్ సాధించిన తొలి తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించారు. This person is born to make films. He's born to tell stories which haven't been told. I never met someone like that. It's a mad person, that's all. And he certainly has the respect to be able to do anything and work with anybody.
Sometimes I'm shocked. I see myself as a third person when I see his films, when I'm working in it. He is absolutely in the bracket of legends and greats already. ములుగు మండలంలోని జాకారం ఘట్టమ్మ దేవాలయం మధ్యలో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను మరియు అక్కడి వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాతీయ రహదారిపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలకు రవాణా సౌకర్యాలను ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ములుగు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ఉన్నందున ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు ఎవరు రావద్దని ముఖ్యంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ఎవరు కూడా చేపల వేటకు వెళ్లొద్దని జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్ష ప్రాంతాలకు తరలించే విధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి వర్యులు సీతక్క సూచించారు భారత జట్టు ప్రధాన కోచ్గా బాధ్యతలు అందుకున్న గౌతమ్ గంభీర్ మొదటిసారి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. గంభీర్తో పాటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా హాజరయ్యాడు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు గంభీర్ సమాధానాలు చెప్పారు. అదేవిధంగా తన విజన్ ఏంటి అన్న విషయాలను వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన జట్టును నడిపేందుకు వచ్చినట్లుగా గంభీర్ చెప్పాడు. టీ20 ప్రపంచ కప్ విజేత, WTC, వన్డే ప్రపంచ కప్లలో రన్నరప్ గా భారత్ నిలిచిన విషయాన్ని అతడు ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ప్రస్తుత జట్టులో అందరితో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. BCCI కార్యదర్శి జైషాతో మంచి అనుబంధం ఉందన్నాడు. సోషల్ మీడియాలో వచ్చే వాటి గురించి పట్టించుకోనని చెప్పాడు. జట్టులోని ప్రతి ఆటగాడిని స్వేచ్ఛ ఇవ్వడం ఎంతో కీలకమని గంభీర్ అన్నారు. ప్రతి ఒక్క ప్లేయర్ పై నమ్మకం ఉంచి వారిని ప్రోత్సహించడమే హెడ్ కోచ్ గా తన బాధ్యతని చెప్పాడు. సంతోషంగా ఉండే డ్రెస్సింగ్ రూమ్ తప్పకుండా విజయవంతం అవుతుందన్నారు. తాను ఏ విషయాన్ని సంక్లిష్టం చేయనన్నారు. సాయి సిబ్బంది ఎవరు అనేది ఇంకా ఫైనలైజ్ కాలేదన్నారు. రయన్, అభిషేక్ నాయర్లతో కలిసి పనిచేశాను. ఆటగాళ్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నట్లుగా గంభీర్ చెప్పాడు. సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వన్డే కెరీర్ పై విలేకరులు ప్రశ్నించగా గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 వరకు రోహిత్ కోహ్లీ అందుబాటులో ఉంటారని గంభీర్ చెప్పాడు. వాళ్ళిద్దరూ కనుక ఫిట్నెస్ కాపాడుకుంటే మాత్రం 2027 వన్డే ప్రపంచ కప్ వరకు జట్టులో కొనసాగుతారని తెలిపాడు. Look, I've said it before that workload management for someone like Jasprit Bumrah is important. But for a batter, if they can play consistently, if they're in good form, might as well just play all the games. And with now Rohit and Virat not playing T20 cricket, they only have 2 formats to look after. So I'm sure they're going to be available for most of the games. But yes, for Jasprit Bumrah, because he's one rare kind of a bowler which anyone would want, so it's our responsibility to try and have him fresh for most of the important games. That's why workload management, not only for Jasprit Bumrah, but for most of the fast bowlers becomes really, really important. బంగారం వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. బంగారం వెండి ధరలు దిగొస్తున్నాయి. గడిచిన 4 రోజుల్లో 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారంపై 1000కి పైగా తగ్గుదల చోటు చేసుకుంది. మరోవైపు కిలో వెండిపై 4500 పైగా తగ్గింది. తాజాగా ఇవాళ కూడా బంగారం ధర తగ్గగా వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. తెలుగు రాష్ట్రాల్లో సోమవారం కూడా బంగారం ధర తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,700 కాగా 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 73,850. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 67,850 కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 74,000. ముంబై, కోల్కతా, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 67,700 కాగా 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర 73,850. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 68,250 కాగా 24 క్యారెట్ల గోల్డ్ ధర 74,450కు చేరింది. దేశవ్యాప్తంగా సోమవారం వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో కిలో వెండి 96,000. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే చెన్నైలో కిలో వెండి ధర 96,000, కోల్కతాలో కిలో వెండి ధర 91,000,
500 వద్ద కొనసాగుతుంది. ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర 93,150, బెంగళూరులో కిలో వెండి ధర 91,500 వద్ద కొనసాగుతోంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న జో బైడెన్, డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్. ప్రపంచ ప్రముఖుల ఫ్యాషన్ షో ఆకట్టుకుంటున్న మాస్క్ ట్విట్టర్. లోక్సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్. చంపేసినప్పుడు ఢిల్లీలో ధర్నా ఎందుకు చేయలేదు? జగన్ను ప్రశ్నించిన షర్మిల. పోస్టర్లు గుంజుకొని చించే హక్కు ఎవరిచ్చారు? ఏపీ అసెంబ్లీ వద్ద పోలీసులపై వైసీపీ చీఫ్ జగన్ ఆగ్రహం. అల్లు అర్జున్తో పోటీ పడనున్న రామ్ చరణ్, క్రిస్మస్ బరిలో గేమ్ చేంజర్. కోచ్గా తొలి మీడియా సమావేశం. రోహిత్, కోహ్లీల వన్డే కెరీర్ గురించి గంభీర్ కీలక వ్యాఖ్యలు. దిగొస్తున్న బంగారం ధర వరుసగా 4వ రోజు తగ్గిన గోల్డ్ రేట్. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.